చనిపోయిన శరీరము ఒక గుప్పెడు బూడిదగా మిగలకుండా అందరికీ ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ మెడికల్ స్టూడెంట్స్కి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటున్నాం, కానీ అలా ఆర్టిఫిషియల్గా కాకుండా చక్కగా శరీరం మీద మేము ఎనాటమీ చదువుకునేప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజీలో శవాల బావి అని ఉండేది. ఆ బావిలో శవాలు పెట్టేసేవాళ్ళు ఫార్మలిన్ వేసి. వాటిల్లో పోయి చూస్తుండేవాళ్ళు. శరీరం అయిపోతే పిల్లలు చదువుకుంటూ అయిపోతే మళ్ళీ ఇంకోటి తెచ్చుకునేవాళ్ళం పోయి. చాలా వింతగా అనిపించేది, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు వాళ్ళ రోజున ఈ మ్యాన్కిన్స్ అని వాటిలో మనకి ఏ స్పందన ఉండదు. దానికి ఏ స్పందన ఉండదు, చదువుకున్న వాడు కూడా ఏ స్పందన ఉండదు. సో అలాంటి ఆర్టిఫిషియల్గా కాకుండా అద్భుతమైన ఒక జ్ఞానదానమే ఆ దేహదానము. ఆ ఉద్యమంలో కూడా సీతామహాలక్ష్మి గారు, మేము ఇంకా అవయవదానం గురించి తీవ్రంగా చెప్తుంటే సీతామహాలక్ష్మి గారు మాత్రం ఖచ్చితంగా దేహదానం చేయాలని ఉద్యమిస్తూ ఉంటారు. ప్రతి చోట దీని గురించి ఎక్కువ చెప్తారు. అది ఆ మాతృమూర్తి రతనమాల గారు ఇవాళ రోజున ఆ ఉద్యమంలో ఆమె చనిపోయిన తర్వాత ఆమె తెలియకుండా సీతామహాలక్ష్మి గారికి ఒక ఉద్యమ స్ఫూర్తిగా నిలిచారు. వారికి మనము నిజంగా అయితే నివాళులు అర్పించాలి, మనము మనస్ఫూర్తిగా నివాళులు అర్పించాలి. నిజంగా అలాంటి ఒక గొప్ప మహిళలే అన్నిటికీ ముందొస్తారు. నిజంగా చెప్పాలంటే సిగ్గుచేటుగా ఉంది. సరే, స్పెయిన్లో అయితే అందరూ ప్రతి వాళ్ళు కూడా ఆర్గాన్ డోనర్సే. మనకి ఇండియాలో ప్రతి వాళ్ళు కాదు. ఈజీగా చెప్పుకోవచ్చు అసలు సింపుల్గా. ఇప్పుడు ఇందా చెప్పారు లక్ష్మణరావు గారు, 50 మంది కూడా ఇవ్వట్లేదు సమంగా మన ఆంధ్రప్రదేశ్లో 500 కోట్ల మందిలో. ఎంత బాధగా ఉందంటే, ఇది మారాలి, మనుషుల్లో మార్పు రావాలి, అవగాహన రావాలి అనేదే మనము ఈ సమావేశాల లక్షణం. ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల మంది ఉంటే 5.5 కోట్ల మంది ఉంటే సంవత్సరానికి శరీర అవయదానాలు చేస్తుంది 50 మించటం. ప్రతి 10 లక్షల మందికి 0.65 మంది మాత్రమే, అంటే 10 లక్షల మందికి ఒకరు కూడా దానం చేయటం. ఈ దానం చేయటం అనేది చాలా అవసరం. ఎన్నో కుటుంబాల ప్రాణాలను కాపాడుతాం, వ్యక్తుల ప్రాణాలను కాపాడుతాం. ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి సకాలంలో దానం చేస్తే 8 మంది ప్రాణాలను కాపాడవచ్చు అనే విషయాన్ని పదే పదే రోల్ మోడల్గా ఉన్న రాజకీయ నాయకులు, ప్రభుత్వాన్ని ఏలుతున్న రాజకీయ నాయకులు, ప్రజల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులు పదే పదే చెప్తున్నారు. కానీ అలా చెప్తున్న సంఘటన నేను చూడటం. అనేక విషయాలు ప్రచారం చేస్తున్నాం, రకరకాల ప్రచారం చేస్తున్నాం. యోగాదులు లాంటి కార్యక్రమాలకి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. కానీ ఇలాంటి సున్నితమైన విషయం, మతానికి, ఆచారాలకి, సాంప్రదాయాలకి సంబంధం ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పి, దీనివల్ల ఇంత ఉపయోగం ఉంటుంది, ఇంత మార్పు వస్తుంది, ఇన్ని కుటుంబాలను బతికించవచ్చు, ఇంత అంధత్వాన్ని తగ్గించవచ్చు, ఇన్ని వేల మందిని బతికించవచ్చు అని పదే పదే చెప్పాలి. త్వరితగతిన జరుగుతుంది. ఆ బాడీని ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న అమెండ్మెంట్స్ మేము అడుగుతున్నాం, ఖర్చుతో కూడినవి కాదు. ఇందాకే మా చావల లక్ష్మి గారు గుర్తు చేస్తున్నారు, గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అవయవదాత చనిపోయారు. ఇందాక మునగపాటి సంధ్యారాణి గారి విషయమే తీసుకుందాం. ఆ అమ్మాయి చాలా చిన్న వయసు, పిల్లలు కూడా చిన్నవాళ్ళు. ఆ మునగపాటి ప్రసాద్ గారు అడ్వకేట్, ఆయనకి ఏమీ ఆస్తిపాస్తులు లేవు. ఇంటికి కూడా వెళ్ళి చూసి వచ్చాం మనం అందరం. చాలా సాధారణమైన చిన్న కుటుంబం, కానీ ఆయన అనుకోకుండా యాక్సిడెంట్లు చనిపోయారు. ఆయన గుండె ఎక్కడి నుంచి 4 గంటల్లో, మీ అందరికీ తెలుసు, గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళటం, అక్కడి నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా వితిన్ 4 అవర్స్లో సిమ్స్ హాస్పిటల్కి చేరుకోవటం. అక్కడ సిమ్స్ హాస్పిటల్లో 16 ఏళ్ళ అమ్మాయి గుండె లోపంతో, పుట్టుకతోటి గుండె లోపంతో బాధపడుతూ సావు బతుకుల మధ్య ఉన్న ఒక 16 ఏళ్ళ అమ్మాయికి మన యొక్క మునగపాటి ప్రసాద్ గారి యొక్క గుండె అక్కడ అమర్చడం జరిగింది. ఆ పాప ఈవేళ పూర్ణాయుష్తో బతకటం, సంతోషంగా ఉండడం మనం చూసాం. సర్వజన హాస్పిటల్ని దారిలో పెట్టడానికి, గాడిలో పెట్టడానికి, అక్కడ ఉన్న అన్ని పరిస్థితుల్ని చక్కబెట్టడానికి ఆయన శక్తి వచ్చిన లేకుండా రాత్రి కూడా కష్టపడుతున్నారు. చివరికి ఆయన ఆర్టిస్ట్ అని ఈ మారు వేషాలు వేసుకుని ఆ మార్చి దగ్గరికి వెళ్ళినప్పుడు